నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, కైంకర్యాలు మొదలుపెట్టారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఈవో, అధికారులు, పాలకులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. రాత్రి నుంచే ఆలయాన్ని అత్యంత వైభవంగా వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే పుణ్యగతులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ద్వార దర్శనం కోసం భక్తులు పోటీపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమారుడు ఆనం సుభకర్ రెడ్డి స్వామివారికి తొలి ఉభయం సమర్పించారు. అలాగే నెల్లూరులోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, భక్తులు వేలాది మంది రంగనాథుణ్ణి దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా జడ్జి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
నెల్లూరు టౌన్ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మిడ్ నైట్ నుంచి కూడా మేము తగిన ఏర్పాటు చేసుకున్నామండి. దాదాపు 300 మంది సిబ్బందితోటి ఈ క్యూ లైన్లో ఎటువంటి స్టాంపేడ్ జరగకుండా, అంతేకాకుండా ఇక్కడ బ్యాగ్ కటింగ్ కానీ పాకెట్ పికింగ్ కానీ జరగకుండా క్రైమ్ పార్టీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం అన్ని విధాలుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకొని వచ్చిన వాళ్ళకి చక్కగా దర్శనం కల్పించాలి అని చెప్పేసి ఒక భద్రతా భావంతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని ఏర్పాటు చక్కగా ఉన్నాయి. రంగనాథ స్వామి వారికి ఎంతో ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి ఈరోజు మనం ఇప్పుడే జరుపుకోవటం జరిగింది. స్వామివారు ఉత్తర ద్వారం నుండి భక్తులకి దర్శనం ఇవ్వటం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడే ఈ స్వామివారిని అలంకార మండపంలో వేంచేపు చేయటం జరిగింది. అలాగే క్యూ లైన్లోని భక్తులను కూడా దర్శనానికి అనుమతించడం జరిగింది. ఈరోజు అంతా ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఎలా ఉంది? ఈరోజు ఇక ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏం లేవండి. అంత ఉదయం ఇప్పుడు 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా నిరంతరంగా స్వామివారి దర్శనం భక్తులకు ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజుల పాటు? ఉత్తర ద్వార దర్శనం 31వ తారీఖు నుండి 9వ తారీఖు జనవరి 9వ తారీఖు వరకు 10 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఉంటుందండి. ఈ రోజు రాని భక్తులు ఏ రోజు వచ్చినా కూడా ఇదే పుణ్యఫలం దక్కుతుంది. భక్తులందరూ కూడా గమనించి ఈరోజు రాని వాళ్ళు ఆ 10 రోజుల్లో ఏ రోజైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ ఆనం రామనాయుడు గారి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈరోజు ఉభయం కూడా శ్రీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారిది మా ఉభయాన్ని మేము ఈరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజల్ని దగ్గరుండి దర్శనం చేపిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇస్తూ దగ్గరుండి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకోపోయి వెహికల్స్ దాకా తీసుకువెళ్ళి జాగ్రత్త దించేసి వచ్చి మళ్ళీ మేము కోటి ద్వార దర్శనాన్ని ఘనంగా జరిపిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి, నారా బ్రహ్మిణి గారికి, నారా దేవాంశ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి నాడు మనందరం శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి భూదేవిని దర్శించిన దానివల్ల మనం ఎప్పుడూ ఆయువారోగ్యాలతో లక్షణంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో బాగుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా మనం స్వామివారిని దర్శించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 50 మంది భక్తులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అంగరంగ వైభవంగా స్వామివారు మండపంలో ఉత్తరముఖంగా వేంచేశారు. ఇది మన భారతదేశంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంటాం. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి తమిళనాడులోని శ్రీరంగంలో వైకుంఠ ద్వారం దర్శనం చాలా విశేషంగా మన పురాణాల్లో చెప్తారు. ఆ తదుపరి భారతదేశంలోనే 2వ స్థానంలో మన నెల్లూరు నగరంలో పినాకిని నది తీరాన ఉన్నటువంటి కశ్యప మహర్షిచే ప్రతిష్ఠించిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత ఉంది వైకుంఠ ఏకాదశికి. అందుకే ఇక్కడ వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ పర్వదినం రోజు స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి భక్తులు వేలాది మంది తరలి వస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి ఈరోజు భక్తులకి దర్శన భాగ్యం త్వరితగతిన అవ్వాలని చెప్పి ముందుగానే దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు మరియు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనికి సంబంధించి ముందుగా అన్ని శాఖల అధికారులతో కూడా 2 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అందరూ కూడా వారి నిధులన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు భక్తులకి అందరూ క్యూ లైన్ ఫామ్ అయింది. మన జిల్లాకు వస్తే రంగనాథ స్వామి టెంపుల్ మొట్టమొదటిగా వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు దాదాపు 70,000 మంది పైగా దర్శించుకుంటారని చెప్పి అంచనా వేశాం. తదుపరి మన పెంచలకోన క్షేత్రంలో కూడా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. తదుపరి మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైకుంఠ ఏకాదశి అనేటువంటిది శ్రీ వైకుంఠానికి సాక్షాత్తుగా చేసిన యొక్క రంగనాథ స్వామి కాబట్టి అన్ని క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి చేస్తూ ఉన్నా కూడా
ఈ యొక్క దివ్యమైన యొక్క సేవ శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామి వారికి, కావేరీ తీరంలో ఉన్న స్వామికి, విశ్వాకుల వంశీకుడు రామచంద్రమూర్తి ఆ రంగనాథ స్వామి, పినాకిని నదీ తీరములో వెంచేసినటువంటి ఈ రంగనాథ స్వామి వారు కశ్యప మహాముని పౌండరిక యాగం సందర్భంలో వారి యొక్క కోరిక మేరకు భక్తుల యొక్క కరుణా కటాక్షములకి అన్ని కూడా వారి కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా ఆ కశ్యప మహాముని రంగనాథ స్వామిని ప్రతిష్ఠ చేస్తున్నారు. కాబట్టి ఇది 5-6 శతాబ్దముల నుంచి ఇక్కడ ఆలయం ఉన్నట్టుగా ఆలయ చరిత్ర ఉన్నది. మనకు ఉండే అన్ని ఏకాదశుల్లో కన్నా కూడా ఈ ఏకాదశి మహాపుణ్యఫలమైనటువంటిది. ఈ ఏకాదశి రోజు స్వామిని కనుక దర్శనం చేస్తే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు దర్శనం చేసిన యొక్క మహాపుణ్యఫలము. కాబట్టి ఈరోజు స్వామిని దర్శించి వారి యొక్క అనుగ్రహం పొంది కరుణా కటాక్షములతోటి ఆయురారోగ్యములతోటి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి శ్రీ రంగనాథ స్వామి వారిని ప్రార్థిస్తూ, ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.